హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. మరి ఇప్పటికే రైతు భరోసా పంపిణీని పూర్తి చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాను ఎకరానికి 6,000 రూపాయల చొప్పున విడుదల చేసి రైతులకు మరింత మేలు చేసి వారికి మరిన్ని అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. మరి ఇప్పుడు తాజాగా మనకు రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేస్తూ ఆదేశాలు అయితే ఇచ్చింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే ఇచ్చాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని పథకాలను కూడా విడుదల చేయబోతున్నట్లు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. మరి ఏ రైతులకు డబ్బులు పడతాయి, ఏ రైతులకు డబ్బులు పడవు, ఎవరికి డబ్బులు ఇస్తారు, ఎవరికి డబ్బులు ఇవ్వరు అనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి. అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయాలి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవాలి. అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని అందించడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందిస్తూ ఉంటాను. దయచేసి ఇలా చేయండి. ఇలా చేస్తేనే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏం చెప్పబోతుంది, ఏ విధంగా డబ్బులు వేయబోతోంది మన తెలంగాణలో రైతులకు అనే విషయాలన్నీ కూడా మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకొని డబ్బులను అయితే తీసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. వివరాల్లోకి వెళ్ళే ముందు మనకు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోండి. అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం అనేది తెలుస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అప్డేట్స్ అయితే చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది పడుతూ ఉన్నాయి. మరి రైతులు కూడా చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. వానాకాలం రైతు భరోసా అయిపోయింది కదా, మరి పీఎం కిసాన్ పైసలు ఎప్పుడు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం వారికి పీఎం కిసాన్ పైసలకు సంబంధించిన అప్డేట్ను కూడా ఇవ్వడం జరిగింది. మరి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేస్తూ ఈ విధంగా రైతులకు ఇప్పటికే మనకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాని ఇస్తే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సాయాన్ని ఇవ్వడానికి రెడీ అయిపోయింది. మరి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రైతులకు మనకు ఈ నిన్ననే అంటే 18వ తారీఖునే డబ్బులు విడుదల కావాల్సి ఉన్నా కానీ ఇంకా మనకు డబ్బులు అయితే విడుదల కాలేదు. ఇప్పుడు తాజాగా మనకు 20 విడతకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ నెల చివరి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 20 విడత డబ్బులను విడుదల చేస్తామని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలని చెప్పేసి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పీఎం కిసాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలి. ఇప్పటికే చాలా లేట్ అయింది. మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు. ఇప్పటికే చాలా లేట్ అయింది. రైతులంతా కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ మరి ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని రెడీగా ఉంటే మీకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. మరి ఖచ్చితంగా ఈ విధంగా చేసి మీరు డబ్బులను అయితే పొందవచ్చు అనమాట. ఇప్పటికే మనకు లేట్ అయితే అయిపోయింది. మరి ఈ విధంగా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి, లేకపోతే డబ్బులు అయితే రావు. మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. అర్హుల లిస్టులో కూడా పేర్లు చెక్ చేసుకోండి. మరి రైతు భరోసా పెండింగ్ డబ్బులు రైతు భరోసా రాకుండా ఉన్న డబ్బులను కూడా మీకు పొందే అవకాశం ఉంది. మరి ఆ విధంగా కూడా మీరు చేసుకోండి. దాని ప్రకారం మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి.
ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులను అయితే తీసుకోవచ్చు. ఇప్పటికే లేట్ అయింది, మరి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు డబ్బులను అయితే పొందండి. ఇప్పటికే ప్రభుత్వం కూడా ఆదేశాలు అయితే అందించింది. మరి తప్పకుండా ఇలా చేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తరపున యొక్క డబ్బులు అయితే అందుతూ ఉంటాయి. మరి ఇప్పటికే రైతులందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది. పీఎం కిసాన్ 20 విడత డబ్బులు పడతాయి. ఇంకా ఆ రైతు భరోసా డబ్బులు పడినవారు మాత్రం ఈకేవైసీ, ఎన్పిసిఐ ఇంకవన్నీ కూడా చేసుకుంటే మీకు డబ్బులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని దాని ప్రకారం ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉంటే ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి. మరి ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇంకా పెండింగ్ ఉన్నటువంటి రైతులంతా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేస్తే ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున డబ్బులు అయితే అందుతూ ఉంటాయి. ఎటువంటి అప్డేట్స్ అయినా కూడా మీరు తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క డబ్బులను అయితే పొందండి. ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ వానాకాలం సీజన్కి సంబంధించిన రైతు భరోసాకు సంబంధించిన నిధులను అయితే జమ చేస్తూ ఉంటుంది. ఇప్పటికే ప్రభుత్వం అనేక విధాలుగా కూడా మీకు అప్డేట్స్ అయితే అందిస్తూ ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. మరి డబ్బులు పడుతున్న ఒకసారి మీరు చెక్ చేసుకోండి. భరోసా డబ్బులు వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి మీరు ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని రైతు భరోసాను అయితే పొందండి. రాష్ట్ర ప్రభుత్వం మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంది. మరి ఎవరికి పడుతున్నాయి, ఎవరికి ఏ జిల్లాల వారికి అంటే ముఖ్యంగా ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు అలాగే ఇవన్నీ కూడా చేసుకున్నారో ఆ రైతులకు మనకు డబ్బులను విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. మరి రైతులకు మనకి యొక్క డబ్బులు అయితే ఈ విధంగా ఉన్నటువంటి రైతులకు మాత్రమే జమ అవుతాయి. ఒకసారి మీరు బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకుని ఈ డబ్బులు మీకు వస్తాయా రావా అనే విషయాన్ని అయితే తెలుసుకోండి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంది. రైతుల ఖాతాల్లోకి డబ్బులను ఎలా జమ చేయాలి ఏంటి అనేసి. మరి రైతులకు ఈ విధంగా డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపి దాని ప్రకారం డబ్బులను జమ చేస్తుంది. కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి. రైతుల సంక్షేమం కోసం పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట. మరి ఈ విధంగా డబ్బులు జమ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించిన పెండింగ్ డబ్బులను 4 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు కూడా అందించి రైతులకు మేలు చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు జనవరి 26న యొక్క పథకాన్ని ప్రారంభించి తొలి విడత కింద దాదాపు 4.41 లక్షల మందికి, ఆ తర్వాత 17.303 లక్షల మంది రైతులకు 1 ఎకరా వరకు కూడా నిధులు వేశారు. ఇప్పటి వరకు కూడా 4 ఎకరాల లోపు మొత్తంగా చూసుకుంటే 69 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది. అప్డేట్ అయితే మనకు తీసుకురావడం జరిగింది. రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పంట రుణమాఫీ, రైతు భరోసా పథకాలు ఎప్పటికప్పుడు ఇప్పటి వరకు కూడా మనకు 2 లక్షల లోపు రుణమాఫీ కూడా 28.35 కోట్ల డబ్బులను అయితే విడుదల చేసి ఈ రుణమాఫీని కూడా లబ్ధిదారులకు అందించడం అయితే జరిగిందనమాట. మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 24,76,150 మంది రైతులకు రుణమాఫీ లభించిందని మనకు అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. మరి రైతు భరోసా అయితే ఇంకా పూర్తి స్థాయిలో రైతులకు యొక్క పథకం అయితే అమలు కాలేదు. పూర్తి స్థాయిలో యొక్క పథకాన్ని అమలు చేసి రైతులకు నిధులను అందించేందుకు ప్రభుత్వం కూడా క్లారిటీ అయితే ఇచ్చేసింది. మరి తప్పకుండా ప్రతి రైతుకు కూడా యొక్క సహాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇంకా ఎవరైనా సరే యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి అనుకుంటున్నటువంటి రైతులు ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు. ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోండి. ఎప్పటికప్పుడు మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి. వెంటనే ఈకేవైసీ, ఎన్పిసిఐ లింకు, అలాగే ఇప్పుడు కొత్తగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ఫార్మర్ ఐడి కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధిని అయితే పొందండి. మరి ఇది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి. ఇప్పటికే లబ్ధి పొందుతున్నటువంటి రైతులకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రైతు భరోసా పైసలు అయితే జమ అవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండి ఈ యొక్క రైతు భరోసా ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి. మరి నిన్నటి రోజున సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాను అయితే ప్రారంభించడం జరిగింది. ఇక దాదాపు 4 నుంచి 10 ఎకరాల లోపు రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి.
ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు అలాగే రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి. ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరపున డబ్బులు అయితే రాబోతున్నాయి. ఇప్పటికే చాలా లేట్ అయింది. మరి రైతులంతా కూడా ఇలా చేసుకుని రైతుల ఖాతాల్లోకి మీరు డబ్బులు వచ్చేటట్టు అయితే చేసుకోవచ్చు.